ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్దకు తరలి రావడం జరిగింది. దాదాపు 2,000 నుండి 3,000 మధ్యలో విద్యార్థులు నిరుద్యోగులు ఇక్కడికి తరలి వచ్చి వారి యొక్క నోటిఫికేషన్స్ రావట్లేదన్నటువంటి ఆవేదనను ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లను కూడా ఈ సభ ద్వారా వారు చేరవేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా కావచ్చు, ఈ సభకు నిరుద్యోగులకు మద్దతు పలికినటువంటి ముఖ్య పెద్దలుగా గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, నీలం వెంకటేశ్వర్ కావచ్చు, తెలంగాణ విఠలన్న కావచ్చు, పృథ్వీ యాదవ్ గారు కావచ్చు, ఇలా రకరకాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బుద్ధిజీవులు, తెలంగాణ ఐక్య వేదికలుగా పనిచేసినటువంటి ఎంతో మంది మేధావులు కూడా నిరుద్యోగులకు మద్దతు పలకడం జరిగింది. వీరి యొక్క ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి చేరే విధంగా ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లుగా వీరు చెప్పడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం దీనిని పట్టించుకోకపోతే వారి యొక్క ముందస్తు కార్యాచరణను కూడా వీరు ప్రకటించడం జరిగింది. మునుముందు కూడా నిరుద్యోగుల నుంచి ఇలాంటి నిరసన సెగలు తగులుతూనే ఉంటాయని కూడా వారు చెప్పడం జరిగింది. మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ కోసం నోటిఫికేషన్ ఆపినవని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కోసం అంటుంది. ఇది బీసీలకు నిరుద్యోగులకు ఎట్లా ఉండబోతా ఉంది పరిస్థితి? బీసీ రిజర్వేషన్లు పెంచడం ఒక భాగం, అది కొద్దిగా లెంతీ ప్రాసెస్. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయడం తక్షణ కర్తవ్యం. అందుకే వెంటనే నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాం. మీ మద్దతు ఖచ్చితంగా ఉంటుంది? పూర్తి మద్దతు ఉంటుంది. ఇప్పుడు కాదు, 50 ఏళ్ల నుంచి నిరుద్యోగుల గురించి పోరాడుతున్నారు. ఖచ్చితంగా మీ ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇంకా ఈ ఉద్యమాన్ని ఇట్లే కొనసాగిస్తాం. పీస్ఫుల్ ఉంటుంది. ఉద్యోగాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. నిరుద్యోగ మహాగర్జన నడుస్తా ఉంది. రాకేష్ రెడ్డి గారు ఫైర్ అవుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అందరు ఫైర్ అవుతుండ్రు. గతంలో ఈ 11 సంవత్సరాలకి వెళ్ళి కొనసాగుతుండే నిరుద్యోగుల పైన ఉక్కుపాదం అనేది ఇలా కొత్తగా కాదు. కాకపోతే ఇలా మేము నమ్మి ప్రభుత్వం మార్చుకొని తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది. ముఖ్యమంత్రి కూడా మోసం చేసిండు. 2 లక్షల ఖాళీలు నింపుతా అన్నారు. అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలియదు. డిఎస్సి మెగా డిఎస్సి అన్నారు, అది డగా డిఎస్సి అయిపోయింది. 46వ జీవో ఎత్తేస్తామన్నారు, అది ఖతమైపోయింది. అటు చేసి లాస్ట్లో వీళ్ళను ఎన్నికల ముందు వాడుకొని కానీ రాజ్యం యువ వికాసం అనిపించిండ్రు. ఆ వికాసం కాదు కదా, అది వికాసం కాకుండా అది మొత్తం వాడిపోయింది. ఈరోజు వికసించలే కానీ వాడిపోయింది. కానీ వికసించిన కుటుంబాలు మాత్రం రేవంత్ రెడ్డి కుటుంబం వికసించింది. రాహుల్ గాంధీ మన ఎవరు బట్టి విక్రమార్క వాళ్ళ మంత్రులు వాళ్ళందరి కుటుంబాలు వికసించినాయి. కానీ ఈరోజు నిరుద్యోగులు మాత్రం వాడిపోయారు. ఈరోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, 46వ జీవో రద్దు చేయాలి, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, గురుకుల పోస్టు భర్తీ చేయాలి. ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎన్నైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు మొత్తం గుర్తించి వెంటనే వాటిని భర్తీ చేయాలనేది డిమాండ్. ఇది ఇప్పుడు ఈ సభను కూడా ఇంతకుముందు ప్రభుత్వం గతంలో ఎన్ని సభలు చేసినా కూడా ఇది ప్రతిపక్షాల కుట్ర అని చెప్పింది. మరి ఈ సభను ఏ విధంగా వాళ్ళు ముద్రించబడే అవకాశం ఉంది? ఇలా ప్రతిపక్ష బీజేపీ వాళ్ళని కూడా నిలదీసింది కదా, మీరు ఎందుకు మాట్లాడతారా పిల్లగా మా తరపున అని. మీ స్టాండ్ ఏంద్రా పిల్లగా అని అడిగింది కదా. ఈరోజు ఎవరి తరపున నిలబడరు. ఆపోజిషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు పోరాటం చేసే వాళ్ళు నిలబడతారు, వాడుకోనికైనా నిలబడతారు. ఎవరు వెనక ఉండరు, ఎవరెవరు చేయరు. వాళ్ళు కడుపుమంట మనల్ని తీసుకొని వచ్చింది. ఈరోజు రాష్ట్ర నలుమూలలు ఉండొచ్చిన ఈ నిరుద్యోగులను ఎవరు తీసుకొచ్చిండ్రు? వాళ్ళు సొంతంగా వచ్చిండ్రు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిండ్రు. వాళ్ళు రాత్రి అంతా ప్రయాణం చేసి ఆదిలాబాద్కి వెళ్ళి ఇటు నాగార్జున సాగర్ వరకు ప్రతి ఒక్కరు కూడా కదిలి ఈ రోజు ఇక్కడ ఉద్యమానికి వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళు అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చిండ్రు. రాజకీయాలు పార్టీలో తప్పే లేదు, రాండి మీరు కూడా రండి. మేము లేమా? నేను ఏ పార్టీకి చెందినవాడిని? ఇందులో కాంగ్రెస్ పార్టీ చెందినోనే కదా, నేను ఏ పార్టీ లేను కదా, మేము లేనా మద్దతుగా? కాబట్టి అవన్నీ అబద్ధాలు. ఈరోజు మేధావులు నిరుద్యోగుల మోసం చేసి కోదండరామ్ అనేటోడు కానీ ఆకునూరు మురళి కానీ వాళ్ళందరూ ఇలా మోసం చేసింది. కాబట్టి విద్యార్థులు మేము మద్దతుగా నిలబడ్డాం. మేము రాజకీయ నాయకులు వచ్చి మద్దతుగా నిలబడి తప్పేం లేదు. గతంలో బస్సు యాత్ర చేసిరన్న ఎలక్షన్స్ టైంలో అందరు కూడా బస్సు కట్టుకొని పోయి తెలంగాణ మొత్తం తిరిగిర్రు. మరి అలాంటి వ్యక్తులు ఈ రోజు ఈ సభను నిర్వహించడానికి అసలు రీజన్ ఏంటిది? వీళ్ళు ఎందుకు రగిలిపోతా ఉన్నారు? మోసం చేసిండండి. పాతోడు మోసం చేసి వీళ్ళని పట్టుకుండ్రు. వీళ్ళు కూడా మోసం చేసే పరిస్థితికి వచ్చిండ్రు. వీళ్ళు కూడా ఓట్లు వేయించుకుని గద్దెకి ఎక్కిండ్రు. ఈ రోజు నువ్వు ఆ పార్టీతోనున్నావు ఈ పార్టీతోనున్నావు అని చెప్పి వాళ్ళు కేసులు పెట్టి లోపటేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రోజు మమ్మల్ని వాడుకొని వదిలేసిండ్రు, మనం మోసం చేసిండ్రు. నింపుతా అన్న పోస్టులు నింపలేదు, ఇస్తామన్న 4,000 నిరుద్యోగ వృత్తి కూడా ఊసేతుతలేరు. కాబట్టి నిరుద్యోగ లోకాన్ని పూర్తిగా ఈరోజు భ్రష్టు పట్టించి మోసం చేసింది. కాబట్టి వాళ్ళు ఓటెక్కిండ్రు. ఇప్పుడు ఈ సభకి మొత్తం మద్దతు తెలంగాణ మేధావులు మద్దతు ఇస్తున్నారా అన్న? మేధావులు ఎప్పుడు అమ్ముడుపోయారు ప్యాకేజీలకు. మేధావులు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నిరుద్యోగులే. నిన్నటిదాకా మేము ఎప్పుడు యాక్టివిజంలో ఉన్న వాళ్ళు మేము మద్దతుకున్నాం. మీ పూర్తి మద్దతు ఈ సభకు నిరుద్యోగులకు ఉంటుందా? వాళ్ళ మద్దతే మాకుంటలేదు, మా మద్దతు ఎప్పుడు వాళ్ళకు ఉన్నది. ఓకే అన్న, థ్యాంక్ యూ.
ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ మహాగర్జనకు హాజరైనటువంటి తెలంగాణ విఠలన్నతో మనం మాట్లాడి చూద్దాం. నిజంగా ఈరోజు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అమ్మా. ఈరోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రధాన డిమాండ్ ఏంటి? తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని. ఈ 52లో మొదలైన ఉద్యమం కానీ 69లో జరిగిన ఉద్యమం కానీ 2001 నుంచి 2014 వరకు ఉద్యమాల పునాదే తెలంగాణ భూమిపుత్రులకి న్యాయబద్ధంగా రావాల్సిన ఉద్యోగాలు రావాలని. కానీ రాజకీయ నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, కానీ తెలంగాణ కోసం కొట్లాడుతున్న నిరుద్యోగులకి అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వము అహంకారంతో నిరుద్యోగులను మోసం చేసింది, యుద్ధాలను అరగోస పెట్టుకుంది. గత ఎలక్షన్లలో నిరుద్యోగులు చేసిన కృషి వల్లనే అధికారంలోకి వచ్చిన అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు 18 నెలల సమయంలో కనీసం 18 సెకన్ల టైం కూడా ఇవ్వలేదు. అంటే ఇది పూర్తిగా ప్రజాప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల్ని వాడుకొని టిష్యూ పేపర్ లాగా వదిలేసిండు అనేది అర్థమవుతుంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే నిరుద్యోగులకు న్యాయం చేయడం కాదు. ప్రభుత్వ పాలనకు తగ్గట్టుగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం. సరైన ఉద్యోగులు లేపిస్తే పాలన కూడా కుంటుపడుతుంది. ఇప్పుడు దాదాపు 50% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 4 కోట్ల మంది ప్రజలకి 4% మంది ఉద్యోగాలు అంటే దాదాపు 16 లక్షల మంది ఉద్యోగాలు ఉండాలి. చాలా ఖాళీలు ఉన్నాయి. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. కోదండరామ్ గారు కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన పెద్ద మనుషులంతా వాళ్ళకి పదవులు రాగానే పెదాలు మూసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులారా మేల్కోండి, తెలంగాణ ఏలుకోండి. ఈ ప్రభుత్వం మీ మాట వినకపోతే ఏ విధంగా బుద్ధి చెప్పాలో తెలంగాణ సమాజం అంతా మీ వెంట ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి నోటిఫికేషన్లు తెచ్చుకోవాలని శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసి రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే మనం ప్రభుత్వం మెడలు వంచాలి, నోటిఫికేషన్ తెచ్చుకోవాలి. దయచేసి ఎటువంటి ఆందోళనలు చెందడం కానీ, నిరాశ చెందొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకు సమాజంలో ఉన్న అన్ని బుద్ధిజీవులు అండగా ఉంటాం. ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలను ఏకం చేద్దాం, నిరుద్యోగుల సమస్యలను సాధిద్దాం. థ్యాంక్ యూ అన్న. తెలంగాణ విఠలన్న కూడా తమ యొక్క మద్దతు ఈ నిరుద్యోగ మహాగర్జనకు తెలపడం జరిగింది. ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపుగా 33 జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు తరలి రావడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందా, ప్రభుత్వం దీని గురించి ఆలోచన చేస్తుందో వేచి చూద్దాం. సార్ చెప్పండి, మీరు వీళ్ళు చేసే నిరుద్యోగ మహాగర్జన సభకి మీ మద్దతు ఉంటుందా? 100% మద్దతు ఉంటుంది కాబట్టి వచ్చింది కదా, ఇది కొత్త కాదు. గతంలో కూడా ఇక్కడే ఇదే ధర్నా చౌక్ దగ్గర ఒక ధర్నా పెట్టిరు నిరుద్యోగులందరూ కూడా. అప్పుడు కూడా వచ్చాను, అప్పుడు కూడా అడ్రస్ చేశాను. సో మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, నిరుద్యోగుల వల్లనే ఈ ప్రభుత్వం ఏర్పాటైంది, నిరుద్యోగుల వల్లనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఎన్నికల హామీ జాబ్ క్యాలెండర్ ఉందో ఆ జాబ్ క్యాలెండర్ను ఈ లోకల్ బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ అనౌన్స్ చేయడానికి ముందే మీరు స్పష్టమైనటువంటి జాబ్ క్యాలెండర్ని మెన్షన్ చేయండి, అనౌన్స్ చేయండి. సో చేస్తే తప్ప ఈ నిరుద్యోగుల యొక్క బాధలు తీరవు, వీళ్ళ బతుకులు మారవు. సార్ మొన్నటి దాకా కూడా ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినాకనే మీరు నోటిఫికేషన్స్ ప్రక్రియ చేపట్టాలని మందకృష్ణ మాదిక్ గారు పెద్ద ఉద్యమమే చేయడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే అది అయిపోయాక బీసీ రిజర్వేషన్ మీద ప్రభుత్వం పడతా ఉంది. ఈ సాకులన్నీ కూడా మీరు ఏ విధంగా చూడబోతా ఉన్నారు? మీరే అన్నారు కదా, ఈ సాకులు అన్నారు కాబట్టి సాకులే ఇవి. ఇప్పుడు ఆల్రెడీ ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అయిపోయింది, నోటిఫికేషన్ ఇమీడియట్ గా ఇవ్వచ్చు. అయినా కూడా తాత్సారం చేయడం అనేది, అంటే లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు మీరు రైతు భరోసా ఇస్తారు, రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాలు ఇస్తారు, ఇందిరమ్మ ఇండ్లకు బడ్జెట్ శాంక్షన్ చేస్తారు. మరి వీళ్ళేం పాపం చేసిరు నిరుద్యోగులు? వీళ్ళేం అన్యాయం చేశారు మీ ప్రభుత్వం? వీళ్ళ వల్లనే మీరు వచ్చింది. మరి నోటిఫికేషన్స్ ఇవ్వడం వల్ల మీకు పెద్ద ఖజానా మీద లక్షల కోట్లు, వేల కోట్ల భారమైనా పడుతుందా? పడదు కదా. సో ఒకటే చెప్తున్నాను స్పష్టంగా, నిరుద్యోగులు తలుచుకుంటే, నిరుద్యోగులు కన్నెరేస్తే ప్రభుత్వాలు మారుతాయి, గతం లోపల మారినాయి. సో ఈ ప్రభుత్వం మనగడ భవిష్యత్తు ఏదైతే ఉందో అది ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ నిరుద్యోగులు పట్టించుకోకపోతే, నోటిఫికేషన్లు సరైన కాలం లోపల ఇవ్వకపోతే. సార్ ఒక్కటే ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతకు ముందు ఇలాంటి ధర్నాలు, రాస్తారోకలు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, సిటీ పరేడ్ గ్రౌండ్స్ నుంచి కూడా డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర చేసినా కూడా ఇదే రాకేష్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఇదంతా కూడా ప్రతిపక్ష కుట్ర అని ప్రభుత్వం కొట్టిపారేసింది. దీనిని కూడా అలా కొట్టిపారేస్తే నిరుద్యోగుల యొక్క ముందస్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతాం? మీరే అంటారు, మీ ప్రశ్నల్లోనే ఆన్సర్ దొరుకుతుందండి. సో ఇది రాజకీయ కుట్ర అని చెప్పేసి, ఇది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ నిరుద్యోగుల ఇష్యూస్ లోపల ఇన్వాల్వ్ అవుతున్నారు అని చెప్పేసి మీద పై మాటలు మాట్లాడితే ప్రజలకు అర్థం కాదు అని చెప్పేసి మీరు అనుకుంటారు కావచ్చు. గత ప్రభుత్వం పోవడానికి, గత ప్రభుత్వం దించడానికి నిరుద్యోగులు రాస్తారోకోలు చేసిరు, ధర్నాలు చేసిరు, ముట్టడులు చేసిరు. మరి అప్పుడు కూడా వీళ్ళ వెనుక రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయి అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే, ఎలాంటి రాజకీయాలకు అతీతంగా వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తే
మళ్ళీ ఇది రాజకీయ రంగు పులుముకుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటుంది. ఇలాగే ఉంటే తప్పనిసరిగా రిజల్ట్ అనేది ప్రతి ప్రభుత్వం చూస్తుంది. గతంలో గత ప్రభుత్వం చూసింది, ఈ ప్రభుత్వం కూడా చూస్తుంది స్పష్టంగా. థ్యాంక్ యూ సార్. నాగు పోస్టులన్నీ భర్తీ చేస్తానన్నావు, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇస్తానన్నావు. ఎంత ఇస్తానడు? 4,000. మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి నయ్యినావు, మా ఓట్లతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యినావు. గదెకెక్కినంక నువ్వు మాకు తెడ్డు చూపినావు, గదెకెక్కినంక నువ్వు మాకు తెడ్డు చూపినావు. రేవంత్ రెడ్డి మామ, ఓ రేవంత్ రెడ్డి మామ, అయ్యయ్యో రామ రామ నీ పరువు పోయే మామ, అయ్యయ్యో రామ రామ నీ పరువు పోయే మామ. నెక్స్ట్ టైం మీటింగ్ లో మొత్తం మంచిగా వినిపిస్తాను. థ్యాంక్ యూ. అంటే లాస్ట్ కు రాచరికం కత్తి మీద మెత్తుర్లాహారమా, దొరవారి గడులల్లో నలిగిపోయిన న్యాయమా, ఆంధ్ర వలస తూటాలకు ఆరిపోయిన ప్రాణమా అని చెప్పని అనుకుంటా తిరిగినాము. ఇప్పుడు తూటాలకు ప్రాణాలు ఆరిపోవద్దు. మన లోపడున్నటువంటి ఐడియాలజికల్ మిలిటెన్సీని మన గుండెల లోపల లేపి మన ప్రజలను చైతన్యవంతులను చేసి దాన్ని ఓటు రూపంగా మార్చి ఈ లుచ్చా లఫంగాళ్ళు పవిత్రమైనటువంటి తెలంగాణ అసెంబ్లీలో భవిష్యత్తులో కూర్చొనియకుండా చేసేటువంటి బాధ్యత తీసుకోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్న. జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇక్కడ ఇందిరా పార్క్ ధర్నా చౌకాలో జరుగుతున్నటువంటి నిరుద్యోగ మహాగర్జన ఏదైతే ఉందో దానికి రాకేష్ రెడ్డి గారు హాజరవ్వడం జరిగింది. వారిని అడిగి ముఖ్య సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఇక్కడ జరుగుతున్నటువంటి నిరుద్యోగ మహాగర్జనకు మీ మద్దతు ఉంటుందా? 100% మద్దతు తెలపడానికి వచ్చినాం కదా. ఈ నిరుద్యోగ సభ ఈ తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగుల యొక్క గుండెను ఆవిష్కరించేటువంటి ఒక సభ. ఈ నిరుద్యోగ సభ 1 కోటి మంది తెలంగాణ యువత ఆకాంక్షలు చాటి చెప్పేటువంటి సభ. కాంగ్రెస్ చేతిలో పొల్తాబడ్డటువంటి దగాబడ్డటువంటి యువత తిరుగుబాటు సభ. ఇది అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలకు అడ్రస్ లేదు, 420 హామీలకు కూడా అడ్రస్ లేదు. ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, జియో 47 రద్దు చేస్తామన్నారు, జియో 29 రద్దు చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడారు. ఏమనంటే మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది ఎట్లున్నదంటే ఎవరి దొడ్లైనా ఈయనని, మన దొడ్ల ఎవరి దొడ్లైనా కట్టని, మన దొడ్ల ఇంత అయిపోయి అన్నట్టున్నది రేవంత్ రెడ్డి గారి కథ. కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చి, కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహిస్తే, కేసీఆర్ గారు ఫలితాలు ఇస్తే ఈయన వచ్చి నియామక పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అంటాడు. మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టమంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి. సార్ గతంలో నిరుద్యోగులు చేసినటువంటి ఎన్నో సభలకు మీరు హాజరవి మద్దతు తెలపడం జరిగింది. మరి అప్పుడు ప్రభుత్వం ఇది ప్రతిపక్ష కుట్ర అని కూడా ముద్ర వేయడం జరిగింది. దీనిని కూడా అలా కొట్టిపారేస్తే నిరుద్యోగుల ప్రధాన అంశాలు ఎలా నెరవేరుతాయి? సరే, వీళ్ళ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉందని అనుకుందాం. హైదరాబాద్ బాధితులు వెనుక ఎవరున్నారు? మూసీ బాధితులు వెనుక ఎవరున్నారు? లౌచర్లో ఉన్నటువంటి గిరిజన సోదరుల వెంబడి, సోదరీమణుల వెంబడి ఎవరున్నారు? చేనేత కార్మికుల వెంబడి ఎవరున్నారు? ఈరోజు నిన్ను నానా బూతులు తెస్తున్నటువంటి రైతుల వెనుక ఎవరున్నారు? కాబట్టి ఇదంతా కూడా ఇది ఒక చిలిపి ప్రయత్నమే, చిల్లర వేషాలు కాంగ్రెస్ పార్టీవి. మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకుండా ఎక్కడ ఏం జరిగినా కూడా దాని వెనుక బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు ఉండదు బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడుతుంది. నువ్వు ప్రజాపాలన అని ఈరోజు ప్రజలను విస్మరించి ప్రతీకార పాలన చేస్తున్నావు, పర్సంటేజ్ల పాలన చేస్తున్నావు. దానికి సమాధానం చెప్పాలా? ఇది బీసీ రిజర్వేషన్స్ అయిపోయినాక ఇన్ని రోజులు ఎస్సీ రిజర్వేషన్ ని ఒక అడ్డంకిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ అంటున్నారు. దీనివల్ల నిరుద్యోగులకు కేసీఆర్ అన్యాయం చేసిండు, మేము న్యాయం చేసినామని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, దళితుల మీద, గిరిజన ఆదివాసీ బిడ్డల మీద నిజంగా కనుక ప్రేమ ఉంటే జియో 29 ఎందుకు రద్దు చేయవు? జియో 29 రద్దు చేయాలి కదా. జియో 29 నువ్వు రద్దు చేయలేదంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద నీకున్న ప్రేమ ఏందో అర్థమవుతా ఉంది. బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తా ఉన్నావు, ఏమైంది? మీరు బీసీ రిజర్వేషన్లు తీసుకురాకుండా మీరు ఎట్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోతారు? దానికి సమాధానం చెప్పరు. కానీ ఎంతసేపు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద ఏడవడం ఈయనకు అలవాటైంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. నిరుద్యోగుల పట్ల మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు గ్రూప్ 1 విషయంలో మేమే కొట్లాడినాం. నిరుద్యోగ మిత్రులు కొట్లాడుతుంటే వాళ్ళకి అండగా నిలిచినాం. జియో 46 విషయంలో కూడా వాళ్ళకి అండగా నిలిచినాం.
జియో 29 విషయంలో కూడా మేము వాళ్ళకి అండగా నిలిచినాం. భవిష్యత్తులో ఈ నిరుద్యోగ మిత్రులు ఏ పోరాటం చేసినా వాళ్ళకి అండగా నిలుస్తాం. చిన్న చిన్న పొరపాట్లు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరుగుండొచ్చు, సరే దాని తగ్గ ఫలితం కూడా వచ్చింది. కానీ ఈరోజు ఈ తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది పేగుబంధం. కాబట్టి తెలంగాణ బిడ్డలకు ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకు అండగా నిలిచి వాళ్ళకి ఆపద బాంధవుడిగా వ్యవహరించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. తప్పకుండా మా బాధ్యతను మేము నెరవేరుస్తాం. థ్యాంక్ యూ సార్.